హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ శంషాబాద్ నుంచి స్వామి గారు మన క్యాటలాగ్లోకి వెళ్ళి ఇటువంటి యాంప్లిఫైర్ చూశారు. ఆయనకి యాజ్ ఇట్ ఈజీగా సేమ్ యాంప్లిఫైర్ కావాలని చెప్పి అయితే ఆర్డర్ అయితే చేయడం జరిగిందండి. ఆయన కోసం ఈ గ్రే కలర్ ప్యానెల్తో జెమ్టెక్ రిమోట్ కిట్ యూజ్ చేస్తూ ఈ యాంప్లిఫైర్ అయితే డిజైన్ అయితే చేసాం మనం. సో ఈ యాంప్లిఫైర్ ఫీచర్స్ ఏంటి, ఏ స్పీకర్స్ వాడాలి ఏంటి అనే విషయం అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలి అంటే నెంబర్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా స్క్రీన్ మీద ఇస్తాను. జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే తెలియజేస్తాను. ఈ యాంప్లిఫైర్లో మనము సబ్ వూఫర్కి కుమార్ ఆడియోస్ బోర్డు అయితే యూజ్ చేస్తామండి. రెగ్యులర్గా మనం ఈ కుమార్ ఆడియో బోర్డునే మనం యూజ్ చేస్తాము. తండ్రమోన బోర్డు అవుట్పుట్ వచ్చినప్పటికి 350 వాట్ అవుట్పుట్ అనేది ఇస్తుందండి. అంటే దీనికి కనీసము ఒక 12 ఇంచ్ JBL కానీ, సోనీ, పయోనీర్, క్యాపిటల్ లేదా మనకి టొయోటోన్ సబ్ వూఫర్ కానీ, ఏదైనా SPL సబ్ వూఫర్లు కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే చిన్న వూఫర్స్ అంటే 10 ఇంచ్, 8 ఇంచ్, 6 ఇంచ్ పెడదామంటే మాత్రము మనకి వూఫర్ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి వూఫర్స్ అయితే యూజ్ చేయకూడదు. కేవలం 12 ఇంచ్ సబ్ వూఫర్ మాత్రమే యూజ్ చేయాలి. స్వామి గారు ఎస్పెషల్లీ చెప్పారు, నేను 12 ఇంచ్ JBL యూజ్ చేస్తున్నానండి, దానికి సపోర్టెడ్గా ఈ యాంప్లిఫైర్ చేయండి అన్నారు. సో మనమైతే కుమార్ ఆడియో బోర్డు అయితే మనం యూజ్ చేసాము. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికీ మనకి ఈ 20-30 కానీ 20-50 మనకి 20-50 కానీ వాడామనుకుంటే అవుట్పుట్ అనేది తక్కువగా వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే STK402-950 బోర్డులో అయితే మనం ఇప్పుడు రెగ్యులర్గా 5 ఛానల్కి యూజ్ చేస్తున్నాము. సో దీనికి కనీసము ఒక 40 వాట్ స్పీకర్ అయితే యూజ్ చేయాలి. అలాగే 60-100 వాట్ స్పీకర్లు యూజ్ చేస్తే ఈ బోర్డు అయితే ఫెయిల్ అయిపోతుంది. అలా కాకుండా మనకి పాత హోమ్ థియేటర్కి ఇచ్చే చిన్న స్పీకర్లు యూజ్ చేసాం అనుకోండి, స్పీకర్లు అయితే కాలిపోయి స్పీకర్లు పాడైపోతాయి. సో కనీసము మనం రెగ్యులర్గా స్వీటాన్ కంపెనీ చూపిస్తున్నాను చూడండి, ఆ స్వీటాన్ 40 వాట్ స్పీకర్స్ పెట్టుకుంటే చాలా చక్కగా అయితే దీనికి పనిచేస్తుంది. సో ఆయన రిక్వైర్మెంట్ కూడా నా దగ్గర అదే స్పీకర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆయన కోసం అయితే మనము దానికి తగ్గట్టు ఈ యాంప్లిఫైర్ అయితే మనం డిజైన్ చేసాము. ఇక డాల్బీ డిజిటల్, DTS లాంటి ఫార్మాట్స్ ప్లే అవ్వడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆడియో రస్ అయితే అందరూ యూజ్ చేస్తామండి. డబుల్ చిప్ IC అయితే యూజ్ చేస్తాము. మనకి DTS ప్రాసెస్ ప్లస్ అదే IC ఆడియో రస్ అయితే యూజ్ చేస్తాము. చాలా మంచి అవుట్పుట్ అనేది అయితే మనకి ట్రాక్ డివైడ్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇక వైరింగ్ విషయం గట్టా వస్తే నేను ఎలా వైరింగ్ చేస్తానో మీ అందరికీ తెలుసు. ఎటువంటి డిస్టర్బెన్స్లు ఏమీ ఉండవు. DCలో కూడా 1 స్క్వేర్ వైర్ అయితే మనం యూజ్ చేస్తాము. సో ఎటువంటి హమ్మింగ్ ఇష్యూలు ఇంకెతరత్ర ఏమీ లేవు. ఇక ట్రాన్స్ఫర్ విషయం వచ్చినప్పటికి 10 amp HD ట్రాన్స్ఫర్ మీద యూజ్ చేస్తామండి. మీరు ఎంత బేస్ పెట్టినప్పుడు కూడా మిగతా ట్రాక్స్ అనేవి ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే లైక్ హై బేస్ అవ్వడం వల్ల FL/FR కానీ, SL/SR కానీ, సెంటర్ మిగతా ఛానల్ డ్రాప్ అవ్వడం లాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం HD ట్రాన్స్ఫర్ యూజ్ చేసాం కాబట్టి సో ఆ ఇబ్బంది అనేది అయితే తలెత్తదు. సో ఇంటర్నల్ మనకి వైరింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎందుకంటే మా స్వామి గారు కూడా వీడియో చూస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా తెలియాలి మనం ఎలా డిజైన్ చేస్తాం ఏంటి అనేది. దానికంటే ముందు ఒకసారి ఆడియో అనేది చెక్ చేద్దాము, ఏ విధంగా ప్లే అవుతుంది అనేది ఒకసారి. అదేవిధంగా ఏమైనా హమ్మింగ్ వస్తుంది ఏంటి అనేది మీరు కూడా చూద్దురా, ఓకేనా? ఒకసారి ఇప్పుడు మనం ఆడియో టెస్ట్ చేద్దాము. కేవలం ఈ సెట్ చెక్ చేయడం కోసమే ఈ బాక్స్ ఒక్కటి నేను రెడీ చేశానండి. జిప్ కంపెనీ ట్వేటర్ 4 ఇంచ్ 40 వాట్ స్విటాన్ స్పీకర్ వేసి MDF వుడ్ బాక్స్ అండి. ఈ బాక్స్ అయితే సిద్ధం దీనికోసం మాత్రమే చేశాను. జనరల్గా నేనైతే 100 వాట్ స్పీకర్స్ యూజ్ చేస్తాను కాబట్టి అది దీనికి కనెక్ట్ చేయడం అయితే సాధ్యం కాదు. ఒకసారి రిప్లే చేద్దాము. మనకి ఇక్కడ ఫ్యాన్ సౌండ్ మాత్రమే వస్తుందండి. మరి మనకి హీట్ సింక్లకి ఎదురుగా ఫ్యాన్ మనం పెట్టడం జరిగింది. మరి కూలింగ్ అవ్వాలి కాబట్టి ఆ ఫ్యాన్ సౌండ్ తప్ప ఇంకెటువంటి సౌండ్ ఏమీ అయితే రాదు. అలా చూస్తే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా, చాలా లవ్లీగా ఇలా రేపావుకోనా మదేశీలోన సర్ఫింగ్ చేస్తోందిలా. Romiona when you carry Madalena, now we shake your booty like a Ronasona. Oh yeah, love it. Moniani and shiny Shasalina, willy. మీరు బాగా గమనిస్తే మన కెమెరా మూమెంట్ వస్తుంది చూడండి. నా సబ్ వూఫర్ కింద ఉంటుంది, ఆ బేస్ మూమెంట్కి కెమెరా కూడా అలా మూమెంట్ వస్తుందండి. సో నేను వాడేది 8 ఇంచ్ జెన్స్టర్ ప్రెజెంట్ నేను పెట్టాను, ఎందుకంటే నా చెకింగ్ సబ్ వూఫర్. మీరు 12 ఇంచ్ సబ్ వూఫర్ పెడితే బేస్ మాత్రం ఒక సినిమా థియేటర్లో కూర్చొని వింటే బేస్ ఏ విధంగా వస్తుంది, ట్రాక్లు ఏ విధంగా వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్గా అయితే వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా అడగండి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది ఏంటి అంటే వాళ్ళే చెప్తారు.
పాజ్ అయితే చేశాను. ఏమైనా హమ్మింగ్ వస్తుందంటే ఒకసారి చూద్దాము. బాక్స్ దగ్గరగా పెట్టి చూద్దామండి, మైక్ దగ్గరగా. ఎటువంటి హమ్మింగ్ కానీ డిస్టర్బెన్స్లో ఎక్సెట్రా ఏమీ ఉండదండి. జస్ట్ అలా మ్యూట్ చేస్తున్నట్టు ఉంటుంది. సబ్ వూఫర్ బోర్డు వచ్చినప్పటికి కుమార్ ఆడియో సెట్ తీసుకున్నామండి. 5 ఛానల్కి ఎస్టీగా 402 950 తీసుకున్నాము. ట్రాన్స్ఫార్మర్లు హెచ్డి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది పవర్ సెక్షన్. ఇది మనము ఇండివిజువల్ దానికి సప్లైలు ఇవ్వడానికి బక్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తామండి. అంటే ఫ్యాన్కి లైట్లకు ఒక బక్ బోర్డు, అదేవిధంగా ఆడియో రెస్ రన్ అవ్వడానికి ఒక బక్ బోర్డు యూజ్ చేస్తాము. మనకి 12 వోల్ట్తో ఈ జెమ్టెక్ రిమోట్ కిట్ పనిచేస్తుంది, దానికి ఒక బక్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇంటర్నల్ వైరింగ్ అయితే చక్కగా చేసాం అనుకుంటున్నానండి. స్లీవ్లో అయితే చక్కగా తీసుకున్నాం. ట్యాగులు కూడా ఎక్కడికక్కడ ఏ ఛానల్కి ఆ ఛానల్లో ఇండివిజువల్గా మనం ట్యాగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక సప్రీ అండ్ స్పీకర్ ప్రొడక్షన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవండి. సో ఈ విధంగా ఇంటర్నల్ అయితే మనం డిజైన్ అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో ఇంతేని. కేవలం ఆడియో టెస్టింగ్ అయితే నేను చేయగలిగాను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ ఎక్కువైపోతున్నాయి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.